నమస్తే వెల్కమ్ టు కెరీర్ పాయింట్. మనోజ్ కుమార్ ఐఐటి రూర్కీ నుంచి పాస్ అయ్యారు. ఫిలాసఫీలో మాస్టర్స్ చేశారు. మంచి ఎంఎన్సీలో జాబ్ కూడా చేశారు. అలానే 2 సార్లు సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళొచ్చిన మనోజ్ కుమార్ ఎంతో మంది స్టూడెంట్స్ ని ఐఐటీలుగా డాక్టర్స్ గా తీర్చిదిద్దారు. మొదటి ప్రయత్నంలోనే డాక్టర్ కావడం మీ లక్ష్యమా? మీ పిల్లలని డాక్టర్స్ గా చూడాలనుకుంటున్నారా? నీట్ సాధనలో ఎదురయ్యే ఛాలెంజెస్ ఏంటి? మెటామైండ్ సక్సెస్ మంత్ర ఏంటి అనే విషయాలు మనకి తెలియజేయడానికి మెటామైండ్ అకాడమీ చైర్మన్ మనోజ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఎస్ మనోజ్ గారు, ముందుగా చెప్పండి, ఈ అన్ని చూస్తే, ఈ అచీవ్మెంట్ చూస్తే బీటెక్ ఐఐటి రూర్కీ అన్నారు, ఎంఎన్సీలో జాబ్ చేశారు, అండ్ ఫిలాసఫీలో మాస్టర్స్ చేశారు, అదే విధంగా సివిల్స్ 2 టైమ్స్ ఇంటర్వ్యూ వరకు కూడా వెళ్ళొచ్చారు. ఇంత అచీవ్ చేసి ఎందుకు మీకు అకాడమీ పెట్టాలి, ఎందుకు డాక్టర్స్ గా ఎందుకు అనిపించింది ఇదంతా? బికాస్ మీరే ఇప్పటిదాకా చెప్పారు, ఐఐటి చేశారు, యూపీఎస్సీలో నేను 2 టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. సో ఇన్ని ఎక్స్పీరియన్స్ నుండి నాకు అర్థమైంది ఏంటంటే, I really understand the pain point of the students, because UPSC ప్రిపేర్ అయ్యేటప్పుడు 5 అటెంప్ట్స్లో ఒక స్టూడెంట్గా నేనే మారడం జరిగింది. సో అసలు ఒక స్టూడెంట్ సైకలాజికల్గా ఆర్ ఒక సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, ఆ ప్రాబ్లమ్స్ నుండి స్టూడెంట్స్ని ఎలా బయటపడేయాలి, ఇవన్నీ నాకన్నా ఎక్కువ నాకు తెలిసి ఎవరు అర్థం చేసుకోలేరు. ఇవన్నీ అర్థం చేసుకున్నాను కాబట్టే ఒక మార్పు రావాలని మెటామైండ్ అకాడమీ ఈజ్ ఎ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద కోచింగ్ ఇండస్ట్రీ అండ్ అలా తీసుకురావడం జరిగింది మ్యామ్. యా, అయితే మెటామైండ్లో ఏ కోర్సులు ఆఫర్ చేస్తారు అండ్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఫస్ట్? సో యాక్చువల్లీ మెటామైండ్ స్టార్ట్ అయ్యి 3 years అవుతుంది. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు 4th year. సో ఎట్ ప్రజెంట్ మావి 4 branches ఉన్నాయి. మా ఫస్ట్ బ్రాంచ్ డే స్కాలర్ బ్రాంచ్ వచ్చేసి దోమలగూడ రామకృష్ణ మఠం పక్కనే డే స్కాలర్ బ్రాంచ్ ఉంటుంది. ఇట్స్ ఎ కోయెడ్. అండ్ కమింగ్ టు రెసిడెన్షియల్, కంప్లీట్ ఏపీ తెలంగాణ రెసిడెన్షియల్ అంతా మేము శంషాబాద్లో పెట్టేశాం. అక్కడ మా బాయ్స్ క్యాంపస్ అండ్ 2 girls క్యాంపస్ అంతా శంషాబాద్లో ఉన్నాయి. అండ్ వాట్ ఆర్ ద కోర్స్ వీఆర్ ఆఫరింగ్ ఈజ్ లైక్ ఎంపీసీ ప్లస్ ఐఐటి అండ్ బైపీసీ ప్లస్ నీట్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఎట్ ద సేమ్ టైమ్ నీట్ లాంగ్ టర్మ్ అండ్ ఐఐటి లాంగ్ టర్మ్, దీస్ ఆర్ ద కోర్సెస్ వీఆర్ ఆఫరింగ్. ఎస్ మ్యామ్. అయితే నీట్ ఫస్ట్ బ్యాచ్ లోనే ప్రతి ఇద్దరిలో ఒకరు డాక్టర్, ఇది ఒక మంచి అచీవ్మెంట్ అనే చెప్పొచ్చు. ఎందుకనంటే అది అసాధ్యం అని అంటూ ఉంటారు చాలా వరకు, కానీ మీరు దాన్ని సాధ్యం చేసి చూపించారు. ఎలా అనిపిస్తుంది? థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ. సో లాస్ట్ ఇయర్ మా దగ్గరికి అరౌండ్ 70 స్టూడెంట్స్ వచ్చారు మ్యామ్. సో దాంట్లో 35 members ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ సాధించారు. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ ఫ్యాకల్టీస్ and the students which believed in us first of all. సో నేను ఏమైతే నేర్చుకున్నానో నా కాంపిటీషన్లో అదే ప్రోగ్రామ్ మేము డిజైన్ చేయడం జరిగింది. అండ్ 24/7 మేము పిల్లలతో ఉండడం జరిగింది. సో దానివల్లనే ఈ సక్సెస్ సాధ్యపడింది. యా, మీ అకాడమిక్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఒక స్టూడెంట్ జాయిన్ అవ్వాలి అంటే ఇదన్నీ క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. అకాడమిక్ ప్రోగ్రామ్ అసలు ఎలా ఉంటుంది? సో నౌ యాక్చువల్లీ నీట్ రిజల్ట్స్ వచ్చాయి. చాలా మంది నీట్ లాంగ్ టర్మ్ ఎటువైపు జాయిన్ అవ్వాలని చూస్తున్నారు. సో నేనేం చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా పేరెంట్స్ మీరు చూడాల్సింది ఏంటంటే కోచ్ కనుక మీకు సరైన కోచ్ దొరికితే మిమ్మల్ని సరైన దారిలో నడిపించి మీ గమ్యాన్ని చేర్చగలడు. అండ్ వన్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఫర్ యూ ఈజ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఫస్ట్ మెటామైండ్లో మీకు బెస్ట్ కోచెస్ దొరుకుతారు. ద ఫిజిక్స్ ఈజ్ లెడ్ బై మిస్టర్ శ్రీకర్. హీఈస్ ఫ్రమ్ ఐఐటి గౌహతి. సో శ్రీకర్ సార్ ఐఐటి గౌహతి నుండి వచ్చారు. హీఈస్ ఆల్సో అవర్ అకాడమిక్ డైరెక్టర్. సార్ కంప్లీట్ అండర్లో చాలామంది ఫిజిక్స్ ఫ్యాకల్టీస్ ఉంటారు. అండ్ సెకండ్ బయో, నరేంద్ర సార్, హీ వాజ్ ఏ డాక్టర్. అండ్ ఆ డాక్టర్ వృత్తిని మధ్యలో మానేసి ఒక 20 years నుండి హీ వాజ్ ఇన్ టు నీట్ ఫీల్డ్. సో చాలామందిని 350s అబోవ్ అండ్ 360 తెచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు తనకి. సో సార్ అండర్లో కంప్లీట్ బాటనీ జువాలజీ ఫ్యాకల్టీస్ అందరు ఉంటారు. అండ్ థర్డ్ ఈజ్ మిస్టర్ చందు సార్. ఈజ్ ఫ్రమ్ ఐఐటి ఢిల్లీ. సో చందు సార్ ఈజ్ లీడింగ్ కెమిస్ట్రీ, ఆల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీస్ అందరు చందు సార్ అండర్లో ఉంటారు. సో అరౌండ్ మా ప్రత్యేకత ఏంటంటే అరౌండ్ ఒక 20-25 ఫ్యాకల్టీస్ కంప్లీట్గా ఎన్ఐటి ఐఐటీస్ బ్యాక్గ్రౌండ్ నుండి ఉన్నారు. అండ్ కంప్లీట్లీ ఎక్స్పర్టీస్ ఇన్ నీట్ ఇలా ఉన్నారు మ్యామ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద
నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, పిల్లలందరూ స్ట్రెస్లోకి వెళ్తారు. సో మేమేం చేసామంటే ఒక సైకాలజిస్ట్ని హైర్ చేసాం. ఎవ్రీ మంత్ మిస్టర్ సుధీర్ సాండ్రా ఈజ్ అ ఫేమస్ సైకాలజిస్ట్ ఇన్ ఇండియా. సార్ వచ్చి మీతో ఇంటరాక్ట్ అవుతారు. పిల్లలకు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇట్స్ నాట్ జస్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ చదివేస్తే మీకు ర్యాంక్ వస్తుంది అనుకుంటే మీరు భ్రమలో ఉన్నారు. ద నీట్ ఎగ్జామ్ ఈజ్ టెస్టింగ్ యువర్ పర్సనాలిటీ. మీరు ఎంత ధైర్యంగా ఎగ్జామ్కి వెళ్తున్నారు, ఎంత ప్రశాంతంగా ఎగ్జామినేషన్లో కూర్చుంటున్నారు, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, దీన్ని బట్టి మీకు ఒక 15 to 20 సిల్లీ మిస్టేక్స్ అవ్వవు. ఎగ్జామ్ తర్వాత బయటకు వచ్చాక ఈ క్వశ్చన్ నేను చేయలేదా అనేది ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. సో ఈ సిల్లీ మిస్టేక్స్ అవ్వద్దంటే మీ పర్సనాలిటీ మీరు బిల్డ్ చేసుకోవాలి. ఐ థింక్ ద ఓన్లీ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈస్ ప్రొవైడింగ్ సైకాలజిస్ట్ ఆర్ లెర్నింగ్ టూల్స్ ఆర్ సైకాలజీ మీద ఫోకస్ చేసిన ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఉందంటే అది మెటామైండ్ అకాడమీ మాత్రమే. సో దీనివల్ల మీకు ఒక 15 to 20 క్వశ్చన్స్ అంటే అరౌండ్ 50 to 100 మార్క్స్ విచ్ ఈస్ గోయింగ్ టు డిఫర్ కంప్లీట్ మీ కెరియర్ మొత్తం మారిపోతుంది దీనివల్ల. ఎస్ సార్, అయితే మెంటర్షిప్, టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్స్ వేరే ఏ అకాడమీలో లేని విధంగా మీరు ఈ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేశారు, పెట్టారు. దీని గురించి ఏం చెప్తారు? ఎస్, కమింగ్ టు ద పాయింట్, అంటే ఇంతకుముందు మీరు ప్రోగ్రామ్ అని అడిగారు. సో ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే నీట్ లాంగ్ టర్మ్. సో 3.5 months 11th క్లాస్ చెప్పడం జరుగుతుంది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, అండ్ నెక్స్ట్ 3.5 months సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చెప్పడం జరుగుతుంది. అంటే అరౌండ్ 7 monthsలో కంప్లీట్ సిలబస్ 11th and 12th కంప్లీట్ చేసి ఎట్ ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద సిలబస్. ఎందుకంటే ఐ బిలీవ్ రివిజన్ ఈజ్ ద కీ టు సక్సెస్. మీరు ఎంత తొందరగా సిలబస్ అయిపోగొట్టుకొని రివిజన్లోకి దిగేస్తే అంత తొందరగా మీరు సక్సెస్లోకి రీచ్ అవ్వగలరు. సో రివిజన్ మనం అరౌండ్ 4 months, మినిమం 4 months ఆర్ 3 to 5 times మనం రివైజ్ చేయబోతున్నాం ఎంటైర్ సిలబస్. అండ్ రివిజన్ ప్లాన్ మాది వేరే లెవెల్ ఉంటుంది. సో ఇలా నీట్ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది. దిస్ ఈజ్ ద టైం పీరియడ్. అండ్ కమింగ్ టు ఎవ్రీ డే మార్నింగ్ 6కే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మార్నింగ్ 6 to మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 1:30 వరకు క్లాసెస్ అన్నీ అయిపోయాక మీకు బ్రేక్ వస్తుంది. అండ్ ఏదైతే ఫ్యాకల్టీ మీకు మార్నింగ్ 6 to 1:30 టీచ్ చేశారో అదే ఫ్యాకల్టీ మీతోని మళ్ళీ స్టడీ అవర్స్ లైక్ 3 to నైట్ 10:30 వరకు మీకు స్టడీ అవర్స్ ఉంటాయి. సో ద సేమ్ ఫ్యాకల్టీ విల్ బీ విత్ యూ. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసి మీ ప్రతి క్వశ్చన్ పక్కన కూర్చొని 1-to-1 మెంటర్షిప్ ఇచ్చి ఈ ప్రాబ్లం ఇలా కాదు ఇలా అని అదే ఫ్యాకల్టీ చెప్తారు. వి డోంట్ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఏఎల్ ఆర్ జేఎల్స్. ఏఎల్స్ జేఎల్స్ ఇక్కడ ఉండరు. సో దిస్ ఈజ్ వాట్ మెంటర్షిప్. మీరు ఇప్పుడు మెంటర్షిప్ అడిగారు కదా మ్యామ్. సో ఫ్యాకల్టీ పక్క నుండి బాబు ఇది ఇలా కాదు ఇలా, నాన్న ఇది ఇలా కాదు ఇలా, ఫిజిక్స్ కావచ్చు, బాటనీ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, వాటెవర్ ఎంపీసీ వాళ్ళకి, సో జువాలజీ కావచ్చు, సబ్జెక్ట్ని పక్కన కూర్చొని చెప్పగలిగితే ప్రతి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు డూ అరౌండ్ 20,000 to 25,000 క్వశ్చన్స్ అండ్ ఆ ఆన్సర్స్ అన్నీ మీకు వచ్చి ఒక 4-5 times రివైజ్ చేసి ఎగ్జామ్కి వెళ్తే ఎనీవన్ కెన్ బికమ్ డాక్టర్. సో ఇది మా ప్రోగ్రామ్. సో మెంటారింగ్ ఈజ్ నథింగ్ బట్, మెంటారింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ గేమ్ కోచెస్ ఉంటారు, అది వాలీబాల్ అయినా ఫుట్బాల్ అయినా ఎనీ అదర్ గేమ్. సో కోచింగ్ అంటే ఏంటంటే కోచ్ ఏం చేస్తాడు, కంప్లీట్గా అనలైజ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ దంగల్లో అమీర్ ఖాన్ కావచ్చు, చెక్దేలో షారుఖ్ ఖాన్ కావచ్చు. సో దే విల్ అనలైజ్ యూ. నీ లోపాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ నీ వీక్నెస్ పాయింట్ ఉన్నాయి, ఎక్కడ నీ స్ట్రెంగ్త్స్ ఉన్నాయి, నీ స్ట్రెంగ్త్స్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, నీ వీక్నెస్ పాయింట్స్ని ఎక్కడున్నాయని నిన్ను కూర్చోబెట్టి ఇవి నీ వీక్నెస్ పాయింట్స్, దీన్ని ఎలా నువ్వు ఓవర్కమ్ అవ్వాలి, ఐదర్ ఇట్ ఈస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఎలా ఓవర్కమ్ అవ్వాలని చెప్పి దాని నుండి నేను ఓవర్కమ్ చేసి నీ గోల్ని రీచ్ చేయడమే మెంటారింగ్. దట్స్ వాట్ ఏ కోచ్ ఈజ్ యాక్చువల్లీ. అండ్ కమింగ్ టు టెస్ట్ సిరీస్, యూ హ్యావ్ ఆస్క్డ్ అబౌట్ టెస్ట్ సిరీస్ యాక్చువల్లీ. సో మార్కెట్లో చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే అన్నెసెసరీ క్వశ్చన్స్ చేయడం, రిలవెంట్ లేని క్వశ్చన్స్ చేయడం, ఓవర్లోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ట్రూలీ స్పీకింగ్, వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ ఈస్ టెలింగ్ లైక్ టెస్ట్ సిరీస్ టెర్రరిజం లాగా తీసుకొస్తుంది అని. సో ఏంటంటే మ్యామ్, అన్నెసెసరీ క్వశ్చన్స్ వల్ల వీళ్ళ టైం వేస్ట్ అవుతుంది. ఆ క్వశ్చన్స్ ఎలాగో ఎగ్జామ్స్లో రావు, స్ట్రెస్లోకి గురైపోతారు. అవసరమైన క్వశ్చన్స్ చేయకుండా అన్నెసెసరీ క్వశ్చన్స్ మీద టైం పెట్టి వాళ్ళు టైం అంతా వేస్ట్ చేసి స్ట్రెస్లోకి వచ్చేస్తారు. సో మేము ఏం చేసామంటే లాస్ట్ 15 to 20 years నీట్ పేపర్స్ అన్నిటి మీద రీసెర్చ్ చేసి వీ మేడ్ ఏ టెస్ట్ సిరీస్. ఆ టెస్ట్ సిరీస్ విచ్ ఈస్ మోర్ రిలవెంట్. డెఫినెట్లీ మా
లైక్ ప్రీవియస్ స్టూడెంట్స్ అనాలిసిస్ వాళ్ళు చెప్పిన రివ్యూ ఏంటంటే, సార్ మన పేపర్లో ఒక 500 మార్క్స్ వస్తే నీట్ ఎగ్జామ్లో 600 అబో 650 అబో ఈజీగా వస్తాయి. మీరు మాకు టఫ్ పేపర్ ఇచ్చి చాలా మంచి చేశారు సార్. మాకు టఫ్ ఇవ్వడం వల్లనే మేము మా తప్పులన్నీ ఎక్కువ తప్పులు చేసి ఆ తప్పుల నుండి మేము నేర్చుకోవడం జరిగింది. ఆ నేర్చుకోవడం వల్ల మేము నీట్ ఎగ్జామ్కి వెళ్ళి కూర్చోగానే పేపర్ చాలా ఈజీగా అనిపించింది. మాకు అసలు స్ట్రెస్సే లేదు. సో మాకు మీరు చేసినప్పుడు మాకు అర్థం కాలేదు, కానీ ఎప్పుడైతే మేము పేపర్ చూసామో ఐఎమ్ రియల్లీ వి ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ చాలా థ్యాంక్స్ అని చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ వి మేడ్ యాక్చువల్లీ. యా, ఒక కాల్ తీసుకుందాం. నవీన్ గారు అడగండి మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. అదే మేడం, ఏంటంటే మేడం అసలు వెయిట్ అనేది పెడుతున్నారు మేడం. వాళ్ళు కాలేజ్ మీద నమ్మకంగా ఉండి జాయిన్ కావాలంటే అసలు వాళ్ళ ఫార్ములా ఎలా ఉంది, వాళ్ళ కరికులం ఎలా ఉంది కాలేజ్ ఓకే అసలు వాళ్ళ డిజైన్ ఏంటో. యా, గుడ్ ఈవినింగ్ నవీన్ గారు. ఎక్కడ నుండి సార్ మీరు? సార్ బీరం కూడా సార్, హైదరాబాద్. ఓకే ఓకే ఓకే. సో నేను ఇంతకుముందు మెటామైన్ అనేది అసలు కరికులం ఏంటి? ఓకే, యా. సో యా, థ్యాంక్ యూ. మా కరికులం అడిగారు. సో నేను ఇంతకుముందు అదే చెప్పాను సార్. మా దగ్గర ఏంటంటే మార్నింగ్ 6కే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో మార్నింగ్ 6 to 1:30 బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక 2 hours క్లాస్ ఉంటే 1 hour కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది. 1 hour తర్వాత వెంటనే పిల్లలకి ఒక 10 to 15 క్వశ్చన్స్ వెంటనే ఇవ్వడం జరుగుతుంది. ద సేమ్ ఫ్యాకల్టీ విల్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. వాళ్ళ పిల్లలతో కూర్చొని ఆ ఫ్యాకల్టీ చెప్పిన కాన్సెప్ట్ మీదనే క్వశ్చన్స్ ఇచ్చి ఆ టైంలోనే వాళ్ళకి సాల్వ్ చేసి వాళ్ళని ఆ కాన్సెప్ట్ నేర్చుకునేటట్టు చేస్తాడు. దీనివల్ల ఏమవుతుందంటే మనం హోంవర్క్ ఇచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఈ టైం అంతా వేస్ట్ చేసే బదులు అక్కడక్కడనే సాల్వ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. అసలు నీట్ ఎగ్జామ్ ఈజ్ వెరీ సింపుల్ ఎగ్జామ్. అసలు ప్రిపరేషన్ అంటే ఏంటి నేను ఇప్పుడు ఒక ఫార్ములా చెప్పబోతున్నాను. అది కనుక మీరు ఫాలో అవుతే మీరు ఖచ్చితంగా everyone విల్ క్లియర్ ద నీట్. సార్ నవీన్ గారు అడిగినట్టు సింపుల్ సార్. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కలిపి ఒక 90 to 95 టాపిక్స్ ఉంటాయి. ఒక్కొక్క టాపిక్ని ఫ్యాకల్టీ వచ్చి చెప్పినప్పుడు ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకొని మా నోట్స్, చాలామంది పిల్లలు ఏం చెప్పారంటే, సార్ 90% క్వశ్చన్స్ అన్నీ నోట్స్ నుండి వచ్చేసాయి సార్. మేము ఎన్సీఆర్టీస్ చదివాం, చాలా రిఫరెన్స్ బుక్స్ చదివాం, కానీ నోట్స్ నుండి 90% క్వశ్చన్స్ వచ్చాయి. బికాజ్ మాలాంటి ఫ్యాకల్టీస్ మేము చాలా బుక్స్ రీసెర్చ్ చేసి మా నోట్స్ ప్రిపేర్ చేస్తాం. ఆ నోట్స్ మేము పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. సో మా నోట్స్ అనేది ఫైనెస్ట్ థింగ్ ద స్టూడెంట్స్ విల్ హ్యావ్. సో నోట్స్ చదివాక టెస్ట్ సిరీస్. సో వాళ్ళు 1 yearలో దే ఆర్ గోయింగ్ టు సాల్వ్ అరౌండ్ 20 to 25,000 క్వశ్చన్స్. సో ఈ టెస్ట్ సిరీస్ రాయడమే కాదు, దీని నుండి వీళ్ళు ఎర్రర్ నోట్స్ తయారు చేసుకుంటారు. అంటే వీళ్ళ మిస్టేక్స్ ఆర్ తప్పులు అన్నీ ఒక దగ్గర రాసుకోవడం జరుగుతుంది టాపిక్ వైజ్. లైక్ కైనమెటిక్స్ అయిపోయాక కైనమెటిక్ మిస్టేక్స్, న్యూటన్స్ లాస్ అయిపోయాక న్యూటన్స్ లాస్ మిస్టేక్స్. సో అలా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీకి డిఫరెంట్ ఎర్రర్ నోట్స్ పెట్టి ఈ 20 to 25,000 క్వశ్చన్లో తప్పులు జరిగాక అసలు మేము అనాలిసిస్ చేస్తాం పిల్లలతో కూర్చొని. తప్పు ఎందుకు జరిగింది, కాన్సెప్ట్ అర్థం చేసుకోవడంలో తప్పు జరిగిందా, లేదా ఎగ్జామ్ రాసేటప్పుడు టెన్షన్ పడిపోయి ఏ పెట్టాల్సింది బి పెట్టేసావా, లేదా నోట్స్ రాసుకోవడంలోనే తప్పైందా, అసలు తప్పు ఎక్కడైంది అని ప్రాపర్ ఎర్రర్ నోట్స్ ఉండడం వల్ల ఇదంతా డిసెంబర్ వరకు అయిపోతుంది. సో అయిపోయాక రివిజన్ టైంలో కూడా వీళ్ళు కొత్త క్వశ్చన్స్ చేస్తారు. అండ్ ఈ తప్పులన్నీ మన దగ్గర ఒక 20,000 తప్పులు ఉండి ఆ 20,000 తప్పుల్ని మళ్ళీ రివైజ్ చేసి ఒక 10 సార్లు రివైజ్ చేసి ఎగ్జామ్కి వెళ్తే ఎనీవన్ కెన్ బికమ్ ద డాక్టర్. దీనికి మీరు మాకు ఇవ్వాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇన్ని పేపర్స్ రాసి ఇన్ని ఎర్రర్ నోట్స్ రాయాలంటే టైం పడుతుంది. కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, నోట్స్ చదువుకోవాలి, ఎర్రర్ నోట్స్ రాయాలి. సో దీనికి మీరు మాకు ఒక ఎవ్రీడే 10 to 12 hours కనుక మీరు మాకు ఇస్తే స్టూడెంట్స్, we are going to make you doctors. This is the thing and this is the formula, and this is the formula scientifically tested and proven formula. ఇదే మీరు చేయాల్సింది. అయితే మనోజ్ గారు ఫస్ట్ ఏంటంటే వ్యూవర్స్ కున్న క్వశ్చన్ అడుగుతున్నాను. ఏంటంటే ఒక స్టూడెంట్ మెటామైండ్ ని ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే చాలా అకాడమీస్ మనం చూస్తున్నాం. దానికి మీకు డిఫరెన్స్ ఏంటి? వై మెటామైండ్ అంటే మీరేం చెప్తారు? వై మెటామైండ్ అంటే నేను సింపుల్గా ఒక 3 points చెప్తాను, 3 to 4 points. The first and foremost important point, these are the solutions we are giving to the students or the parents. First ఏంటంటే ఓన్లీ 30 students per class.
మేము క్లాస్ రూమ్లో 30 మంది కన్నా ఒక్క స్టూడెంట్ని కూడా ఎక్కువ కూర్చోబెట్టాం. 15 బెంచెస్ ఉంటాయి, 15 2 30. అండ్ ఫ్యాకల్టీ టు స్టూడెంట్స్ రేషియో వచ్చేసి 1:5. అంటే ప్రతి 5 స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ ఖచ్చితంగా ఉంటారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ యూనిక్ థింగ్ ఇన్ మెటామైండ్. అండ్ సెకండ్, ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ ఎక్స్పర్టీస్. అంటే ఐఐటి ఎన్ఐటి బ్యాక్గ్రౌండ్ అండ్ ఎస్పెషల్లీ నీట్కి కూడా, ఎస్పెషల్లీ బాటనీ జువాలజీ కూడా చాలా ఎక్స్పర్టైజ్డ్ అండ్ డిఫరెంట్ ఫ్యాకల్టీస్. బాటనీకి డిఫరెంట్ ఫ్యాకల్టీ, జువాలజీకి డిఫరెంట్ ఫ్యాకల్టీ, ఎక్స్పర్టైజ్ 20-25 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరిగింది. అండ్ వీ డోంట్ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఏఎల్ ఆర్ జేఎల్. ఇక్కడ ఉండరు మీకు. సో ఇదే ఫ్యాకల్టీ మీతో నుండి వాళ్ళే మెంటారింగ్ ఇస్తారు. సో దిస్ ఈస్ ద సెకండ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు ఎక్కడ ఉండదు. అండ్ థర్డ్ ఈజ్, మనం ఎంత చదివినా స్ట్రెస్లోకి వెళ్తూ ఉంటాం, మనకి మోటివేషన్ కావాలి. ఎగ్జామ్లో పర్సనాలిటీ అంటాం, అంటే మనం ధైర్యంగా ఎగ్జామ్కి వెళ్ళి ప్రశాంతంగా ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు మాత్రమే ఒక 15 నుండి 20 క్వశ్చన్లు ఇంకా ఎక్కువ కరెక్ట్ అవుతాయి. సో దట్ ఈస్ ద వెరీ ఫండమెంటల్ రీజన్ వీ హైడ్ ద ఇండియాస్ మోస్ట్ ఫేమస్, వన్ ఆఫ్ ద ఫేమస్ సైకాలజిస్ట్ మిస్టర్ సుధీర్ సాండ్రస్ సార్. తెలుగు రాష్ట్రాల్లో సుధీర్ సాండ్రస్ సార్ తెలియని వాళ్ళు ఎవరూ లేరు. సుధీర్ సాండ్రస్ సార్ మనతోనున్నారు. సైకాలజిస్ట్ వచ్చి ఎవ్రీ మంత్ మీతో ఇంటరాక్ట్ అవుతారు సార్. సో మీ ప్రాబ్లమ్స్ ఆర్ మీ పర్సనాలిటీని బిల్డ్ చేస్తారు. లైక్ కాంపిటీషన్ ఈజ్ ఎ వార్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం 150-180 నిమిషాలలో 180 క్వశ్చన్స్ చేయాలి. సో దిస్ ఈజ్ ఎ వార్, ఇట్స్ ఎ రేస్. 24 లక్షల మంది టక పరిగెడుతూ ఉంటారు. సో ఈ వార్లో గెలవాలంటే ఇట్స్ నాట్ థియరీ, యూ షుడ్ హ్యావ్ యువర్ పర్సనాలిటీని మీరు బిల్డ్ చేసుకోవాలి. అది మేము బిల్డ్ చేస్తాం. సో దిస్ ఈజ్ వాట్ వై మెటామైండ్ అంటే ఇది మేము మెటామైండ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ దెర్ ఈస్ మెంటర్షిప్ అండ్ టెస్ట్ సిరీస్, వెరీ వెల్ రీసెర్చ్ టెస్ట్ సిరీస్. మా టెస్ట్ సిరీస్ తప్ప మీరు ఏ క్వశ్చన్స్ చేయనవసరం లేదు. 20,000 క్వశ్చన్లు 25,000 క్వశ్చన్లు మేమే సంవత్సరం పొడుగున నీట్గా ఎవ్రీ డే టెస్ట్లు ఉంటాయి. లైక్ 10, 30 క్వశ్చన్స్, 40 క్వశ్చన్స్, 50 క్వశ్చన్స్ కావచ్చు, డిపిపిస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వీకెండ్ టెస్ట్లు ఉంటాయి. సో మేమే మీతోని ఈ క్వశ్చన్స్ చేపిస్తాం, వాటిని ఒక 5 to 10 times రివైజ్ చేపిస్తాం. అండ్ మీరు ఎగ్జామ్కి వెళ్ళిపోతే మీకు నీట్ ఖచ్చితంగా 720 out of 720 కూడా క్లియర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ వై మెటామైండ్ అంటే ఇది ఆన్సర్ మేము. సార్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సాయిరామ్ గారు, ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో సార్ అన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సాయిరామ్ గారు. హలో, చెప్పండి క్వశ్చన్ ఏంటో అడగండి. మేడం, ఎన్ని మార్కుల కట్ ఆఫ్ అవుతుంది ఏమన్నా చెప్పగలుగుతారా ఈ సంవత్సరం? ఓకే సార్, యాక్చువల్లీ కొంచెం ఈ ఇయర్ ఏమైందంటే సమ్ డైసీ థింగ్స్ అండ్ సమ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. కొంచెం పేపర్ కాపీయింగ్ జరిగిందని ఇవన్నీ జరుగుతున్నాయి. చాలామంది సుప్రీంకోర్టులో కేసు చేయడం జరిగింది, ఇవన్నీ జరుగుతున్నాయి. సో నేనేం చెప్తానంటే 14th or 15th మనకి స్టేట్ ర్యాంక్ వస్తుంది. అండ్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, 85% ఆఫ్ ఎంబీబీఎస్ కాలేజెస్ లైక్ తెలంగాణలో 28 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, కొత్తగా పెట్టిన 9తో కలిపి, అండ్ మిగిలినవి కూడా ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. సో 85% సీట్స్ మన స్టేట్ పిల్లలకే ఉండడం వల్ల మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఎన్టీఏ కూడా ఎక్కడైతే కాపీ జరిగిందో అక్కడ వాళ్ళు మెజర్స్ తీసుకుంటున్నారు. సో కట్ ఆఫ్ వుడ్ బి లైక్ సిమిలర్ టు ద లాస్ట్ 2-3 years. 10-20 మార్క్స్ అటు ఇటు అవుతుంది, కానీ దాదాపు కట్ ఆఫ్ అలానే ఉంటుంది. సో మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సార్, అయితే మీ 70 స్టూడెంట్స్లో 35 అంటే ఇద్దరిలో ఒకరు డాక్టర్ అయ్యారని చెప్తున్నారు. అయితే చాలా మంది చూస్తూ ఉంటే డే అండ్ నైట్ కష్టపడతారు, రోజు చాలా కష్టపడి డాక్టర్ అవ్వడమే నా కళ అన్నట్టుగా చదువుతూ ఉంటారు కదా. కన్ఫర్మ్ గా ఆ స్టూడెంట్ డాక్టర్ అవ్వగలడు అని మీరు చెప్తారా? ఎస్, అయితే సైంటిఫికల్లీ ప్రూవెన్ టెక్నిక్స్ ఉన్నాయి మ్యామ్. దెర్ ఈస్ ఎ సబ్జెక్ట్ కాల్డ్ కాగ్నిటివ్ సైకాలజీ. సో ఈ సబ్జెక్ట్ నేనే చదవడం జరిగింది. మేము ఇచ్చిన ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రిపేర్ అయితే ఒక పిల్లాన్ని ఖచ్చితంగా డాక్టర్ చేస్తాం. ఈవెన్ ఈ ఇయర్ కూడా మాకు 250s 260s వచ్చిన పిల్లలు కూడా 600 above వచ్చారు. సో అంటే ఒక 400 మార్క్స్ మేము ఒక స్టూడెంట్కి పెంచగలిగామంటే ఇట్స్ ఎ మిరాకిల్ యాక్చువల్లీ. ఒక పిల్లాడికి 400 మార్కులు ఒక లాంగ్ టర్మ్లో పెంచడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అది జరిగింది ఇక్కడ. సో ఎందుకంటే వాళ్ళు మేము చెప్పినట్టు విన్నారు. సో సింపుల్, ఇంతకుముందు చెప్పినట్టు 90 టాపిక్స్ ఉంటాయి. కాన్సెప్చువల్ క్లారిటీ, నోట్స్ ప్రాపర్గా ప్రిపేర్ చేసుకొని ఎవ్రీడే
క్వశ్చన్స్ సాల్వ్ చేసి వీకెండ్లో టెస్ట్ సాల్వ్ చేసి ఒక 20,000 క్వశ్చన్స్ నీట్గా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మిస్టేక్స్ అన్నీ వరుసగా రాసుకొని మళ్ళీ ఖాళీ దొరికినప్పుడల్లా వాటిని రివైజ్ చేస్తూ ఆ మిస్టేక్స్ని మళ్ళీ రివైజ్ చేస్తూ అవి రిపీట్ అవ్వకుండా చూసుకోగలిగితే యూ కెన్ డెఫినెట్లీ బికమ్ డాక్టర్. ఇట్ ఈస్ ఈజీ థింగ్. ఇట్ నీడ్స్ డిసిప్లిన్, పర్సివరెన్స్ అండ్ కన్సిస్టెన్సీ. ఇట్స్ ఏ గేమ్ ఆఫ్ కన్సిస్టెన్సీ. లేదు నేను ఈరోజు రెస్ట్ తీసుకుంటాను, రేపు 20 గంటలు చదువుతాను, మళ్ళీ ఎల్లుండి రెస్ట్ తీసుకుంటానని ఇలా ఇన్కన్సిస్టెంట్గా చేయొద్దు. నువ్వు రోజు 10 గంటలు కష్టపడ్డా, రోజు 12 గంటలు కష్టపడ్డా అది ప్రతిరోజు కష్టపడాలి. సో అలా తప్ప నేను ఒకటే రోజు 16 గంటలు, ఒకటే రోజు 20 గంటలు కష్టపడతానంటే కుదరదు. సో అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నువ్వు రోజుకు ఒక 12 గంటలు కష్టపడాలంటే చాలామంది అనుకుంటారు చదువు ఒక్కటే, ఫ్యాకల్టీ ఒకటే ఇంపార్టెంట్. కాదు, హాస్టల్ అండ్ ఫుడ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద వెరీ ఫండమెంటల్ రీజన్. మా శంషాబాద్లో మాకు రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంది. 7 hours మినిమం స్లీప్ ఇస్తాం మేము. అండ్ అట్ ద సేమ్ టైం ఫుడ్, మీరు ఇంటేక్ మనం తీసుకునే ఫుడ్ అనేది మన మైండ్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో దెర్ ఆర్ 3 kinds ఆఫ్ ఫుడ్స్: సత్వ, రజస్, తమస్. బీయింగ్ ఏ స్టూడెంట్ మీరు తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటంటే సాత్విక్ అండ్ రజసిక్ ఫుడ్ ఎక్కువ తీసుకొని తమసిక్ ఫుడ్ కొంచెం తక్కువ తీసుకోవాలి. సో వాట్ వీ ఇంబైబ్డ్ ఇన్ అవర్ హాస్టల్ ఆర్ ఇన్ అవర్ ఫెసిలిటీస్ ఈజ్ మీకు సాత్విక్ అండ్ రజసిక్ ఫుడ్ పెంచి తమసిక్ ఫుడ్ తక్కువ చేయడం వల్ల, ఎట్ ద సేమ్ టైం కొంచెం యోగా, మెడిటేషన్ ఇలాంటివి నేర్పించడం వల్ల కూడా మీరు వాటిని ప్రాక్టీస్ చేస్తే మీరు ఒక 12 hours 13 hours ప్రశాంతంగా చదువుకొని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ కంప్లీట్ చేసి ఓ 4-5 సార్లు రివైజ్ చేసి ఎగ్జామ్కి వెళ్ళి ఈజీగా మీరు నీట్ క్లియర్ చేయగలరు. యా సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ప్రభావతి గారు అడగండి, మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు. గుడ్ ఈవినింగ్ బాబు. చెప్పండి. నమస్తే అండి బాబు. సార్ మనోజ్ కుమార్ గారు. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. నమస్తే బాబు, బంగారు తండ్రి. చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఎస్, అడగండి, మీ డౌట్ ఏంటో అడగండి ప్రభావతి గారు. ఎస్, గోవిందరావు గారు చెప్పండి. సార్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. అదే నీట్ లో ఎంబీబీఎస్ సీట్ రావాలంటే స్టేట్ సిలబస్ బెటరా లేకపోతే సిబిఎస్ఈ సిలబస్ పిల్లలకి బెటరా? ఏది తీసుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా పిల్లలు ఎక్కువ సక్సెస్ రేట్ తీసుకోవచ్చు? యా, సో 10th తర్వాత స్టేట్ సిలబస్ బెటరా, సిబిఎస్ఈ సిలబస్ బెటరా అని సార్ అడిగారు. సో కమింగ్ టు ద పాయింట్, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్ ఇస్ రియాలిటీ. సో నేనేం చెప్తానంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10th వరకు సిబిఎస్ఈ సిలబసే, నేను 10th తర్వాత స్టేట్ సిలబస్కి మారడం జరిగింది. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే సిబిఎస్ఈ సిలబస్ లైక్ ఐపీ అంటే బోర్డ్ ఎగ్జామ్స్కి చాలా ఎనర్జీస్ మనం కేటాయించాల్సి వస్తుంది. అండ్ కమింగ్ టు స్టేట్ సిలబస్ ఈజీగా మనకి ఐపీ మార్కులు తెచ్చుకోవడం జరుగుతుంది. సో రిమైనింగ్ మనం ఒక 2 నెలలు కూర్చుంటే మంచి ఐపీ మార్క్స్ తెచ్చుకోవచ్చు. లైక్ 1000కి ఒక 940, 950 ఈజీగా తెచ్చుకోవచ్చు. రిమైనింగ్ 8 months మనం 8 to 10 months మనం నీట్ మీద కానీ ఐఐటి మీద కానీ ఫోకస్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ వై మెనీ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ ఐఐటియన్స్గా నీట్ క్లియర్ ఎందుకు చేస్తున్నారంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అలా అని సిబిఎస్ఈకి వెళ్తే ఐఐటి నీట్ క్లియర్ అవ్వదని కాదు. సో నేనేం చెప్తానంటే మై పర్సనల్ సజెషన్ ఈజ్ గెటింగ్ ఇన్ టు స్టేట్ సిలబస్ ఈజ్ ద బెటర్ థింగ్. You can focus more on the competitive exams, either it is IIT or NEET. ఐపీ అనేది కేక్ వాక్ అయిపోతుంది. ఒక 2 నెలలు మీరు కూర్చుంటే ఐపీ సిలబస్ అంతా ఆటోమేటిక్గా ఐఐటి నీట్లోనే అయిపోతుంది. ఊరికే వెళ్ళి ఓ 260 days ప్రిపేర్ అయ్యి వెళ్ళి రాసేస్తే మీకు ఒక 1000కి ఒక 940, 950 ఈజీగా వచ్చేస్తాయి. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో దిస్ ఈజ్ మై సజెషన్. అండ్ యా ఎస్ మనోజ్ గారు, అయితే నీట్కు లాంగ్ టర్మ్కి చాలా మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు చేసే బేసిక్ మిస్టేక్స్ ఏంటి అసలు? యా, సో ద వెరీ ఫండమెంటల్లీ నేను నీట్ పిల్లలు చాలామంది వస్తారు. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ఫిజిక్స్ అంటే ఇది ఒక భూతం, ఇది ఒక దయ్యం, ఇది మాకు రాదు అనేది మైండ్లో ఫిక్స్ అయ్యి వస్తారు. సో మేము దానికి ఏం చేస్తామంటే ఫిజిక్స్ మేడ్ ఈజీ, పిఎంఈ అని ఒక ప్రోగ్రామ్ తయారు చేస్తాం. వై ఫిజిక్స్ మీకు ఎందుకు ఒక భూతంలా కనిపిస్తుంది అంటే మీకు మ్యాథ్స్ రాకపోవడం వల్ల. మ్యాథ్స్ అంటే మీరు పిహెచ్డి మ్యాథ్స్ ఏం చేయనవసరం లేదు. జస్ట్ ఒక 9th 10th బేసిక్ మ్యాథమెటిక్స్ మీకు ఖచ్చితంగా రావాలి. బికాస్ మ్యాథమెటిక్స్ ఈజ్ ద లాంగ్వేజ్ టు ఎక్స్ప్రెస్ ఫిజిక్స్ మీకు. అందుకని మేము ఏం చేస్తామంటే మ్యామ్
ఒక 3 weeks ఆర్ 4 weeks వీళ్ళకి మ్యాథ్సే నేర్పిస్తాం. బేసిక్ ట్రిగ్నోమెట్రీ, బేసిక్ పాలినామియల్స్, బేసిక్ ఆల్జీబ్రా, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ వీళ్ళని కూర్చోపెట్టి వీళ్ళకి మ్యాథ్స్ నేర్పించి వాటి మీద టెస్ట్ పెట్టి దాంట్లో మార్కులు వచ్చాకనే మేము వీళ్ళని ఫిజిక్స్ నేర్పిస్తాం. సో స్టూడెంట్స్, ఇది మీకు మీలో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం మీకు ఫిజిక్స్ రాకపోవడం. సెకండ్, నేను మీలో చూసింది ఓవర్లోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీకు వాట్ ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ మీ నుండి ఏం ఆశిస్తుంది అనేది మీకు ఒక క్లియర్ కట్ ఐడియా ఉండాలి. వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ షుడ్ బి దేర్. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ చదివేయడం, అన్నెసెసరీ మెటీరియల్స్ చేయడం, అన్నెసెసరీ క్వశ్చన్స్ చేయడం అవసరం లేదు. అండ్ థర్డ్ వెరీ ఫండమెంటల్ మిస్టేక్స్, మీరు థియరీ అంతా బాగా చదువుతారు, ప్రాక్టీస్ చేయరు. నాకు థియరీ వచ్చు, నేను ఎగ్జామ్కి వెళ్ళాక నేను కుమ్మేస్తాను, నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటే కుదరదు. మీరు ఎంత థియరీ చేసినా మీరు మిస్టేక్స్ చేయాలి, ఎర్రర్ నోట్స్ నీట్గా రాసుకోవాలి, ఎర్రర్ నోట్స్ని మళ్ళీ రివైజ్ చేయాలి. ఇక్కడనే తప్పులు చేస్తే మీరు ఎగ్జామ్కి వెళ్ళాక తప్పులు చేయరు. సో దిస్ ఈస్ ద వెరీ ఫండమెంటల్ మిస్టేక్స్ ఐ ఫైండ్ ఇన్ మెనీ స్టూడెంట్స్. అండ్ ఫోర్త్ ఫండమెంటల్ మిస్టేక్స్, PYQs, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని నెగ్లెక్ట్ చేయడం. PYQsని కనీసం ఒక 10 సార్లు మీరు వాటిని చేసి వాటి నుండి ఎర్రర్ నోట్స్ తయారు చేసి వాటిని రివైజ్ చేస్తే జస్ట్ PYQsే మీకు ఒక 400 మార్క్స్ని టచ్ చేయగలవు. ఇఫ్ యూ రియల్లీ రీసెర్చ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్, అంటే ఎలిమినేషన్ మెథడ్స్ కావచ్చు, ఈ ఆప్షన్ ఎందుకు అయింది, ఈ ఆప్షన్ ఎందుకు కాలేదు, ఇది ఎందుకు అయింది, అసలు ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చాడు ఎగ్జామినర్ అనే ఆలోచనలో మీరు కనుక ప్రతి క్వశ్చన్ని చూడగలిగితే, ఈ ఫండమెంటల్ మిస్టేక్స్ మీరు చేయకపోతే నీట్ విల్ బికమ్ ఏ కేక్ వాక్ ఫర్ యూ. నీట్ కోచింగ్ అండ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన చాలా డౌట్స్ క్లియర్ చేశారు అండ్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.